ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం నుండి 25 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని వారిని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకునుడని చెప్పెను. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరియా అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. దేవుని నామానికి మహిమకరంగా దేవుడు ఒక చోట శోధన శ్రమ మొదలైతే మరొక చోట ఏ రీతిగా తన పరిచర్య ఉజ్జింప చేస్తున్నాడనేది మనము ఈ వాక్యంలో గమనిస్తున్నాం. యెరూషలేములో హింసలు మొదలైనందున యూదయ సమరయ ప్రదేశమంతట్లో అనేక పట్టణాలకు ప్రజలు చెదిరిపోయారు. అయితే దేవుడు అద్భుత కార్యములు చేయడం మానల్లా. సమరయ ప్రాంతములో దేవుని వాక్యం అంగీకరించిన వారు యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపించారు. ఎందుకంటే సమరయ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విన్నప్పుడు వారు యేసు ప్రభు వారి యొక్క వాక్యమును బట్టి విశ్వసించి వారు బాప్తిస్మము పొందుతున్నారు. ఈ విషయాన్ని మరి తెలుసుకున్నటువంటి అపోస్తలులు, యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు యోహానుకు పేతురుకి వీరిద్దరూ ఒక గొప్ప నాయకులుగా రోజుల్లో దేవుని మహిమ కొరకు పరిచర్య చేసే గొప్ప పరిచారకులు, దేవుని యొక్క గొప్ప అపోస్తలులు. వారిని సమరయ ప్రాంతానికి పంపించారు. సమరయ ప్రాంతానికి పంపించినప్పుడు వారు వచ్చి వీరు ఒక ప్రజల కొరకు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన ప్రారంభించారు. అప్పుడు వరకు వీరు బాప్తిస్మము నీటిలో బాప్తిస్మం తీసుకొని ఉన్నారు. కానీ ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాప్తిస్మము తీసుకున్న వెంటనే మేము క్రైస్తవులం అయిపోయామని చెప్పి చాలామంది ఊరికే గంతులేస్తూ ఉంటారు. అది నిజమైన క్రైస్తవం కాదు. మీ పాప క్షమాపణ నిమిత్తం మీరు నీటిలో బాప్తిని తీసుకున్నారు. అంత మాత్రాన పరలోక రాజ్యానికి మీరు చేరిపోవడానికో దేవుని యొక్క వాక్యానుసరమైనటువంటి దీవెనలు పొందడానికో అది సరిపోదు. ఇప్పుడు మీకేం కావాలి? పరిశుద్ధాత్మ వరము కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. సమరయ ప్రాంతంలో విపరీతంగా ప్రభువును నమ్ముకున్న ప్రజలు
కనిపిస్తున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు. అయితే యోహాను, పేతురు వారి కొరకు ప్రార్థించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. అంతకుముందు వారిలో ఎవ్వని మీద కూడాను ఈ పరిశుద్ధాత్మ అభిషేకము దిగల. వారు ప్రభుని యేసునామములో బాప్తిస్మం మాత్రమే పొంది ఉన్నారు. బాప్తిస్మం పొందడం అది మన పాపరోత బ్రతుకు నుంచి పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మము. పాప క్షమాపణ నిమిత్తమే, నీ పాపం కొరకు నువ్వు బాప్తిస్మం తీసుకోను. అంతేగాని నేను క్రైస్తవుడైపోయాను అందులో మతంలో కలుపుకున్నారని వివిధమైన తప్పుడు ఆలోచనలు ఉన్నాయి చూసారా, అది మానుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఒక వ్యక్తి మతం పుచ్చుకున్నాడు అని కొందరు, బాప్తిస్మం తీసుకున్న ఒక వ్యక్తి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మేము పరలోక రాజ్యానికి చేరిపోతున్నాం, మేము క్రైస్తులమైపోయాం కదా అని చెప్పి దేవుడు మేమేం చేసినాక చూస్తాడు, ఆయన మేమేం చేసినా సరే మమ్మల్ని మన్నిస్తాడు. ఇలాంటి భావన మానుకోవాలి. ఎందుకంటే బాప్తిస్మం అది మీ వ్యక్తిగత పాపముల నుంచి ఒప్పుకొని క్షమాపణ కొరకు బాప్తిస్మం తీసుకుంటున్నారు. కానీ అసలైనది మరొకటి ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకము. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది అపోస్తులు ఆ రోజు చేతులుంచినప్పుడు అనేక మంది పరిశుద్ధాత్మ పొందడం అనేది అద్భుతమైన సంఘటన. పేతురు, యోహాను ఎవరి మీద వారు చేతులుంచి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థించుకున్న ప్రతి బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి అనుగ్రహించినప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు, అందరికీ ఆ వ్యక్తి ప్రయోజనకర వ్యక్తిగా మారుతాడు. క్రైస్తవ సంఘమా, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన క్రైస్తుడా, లేకపోతే కేవలం బాప్తిస్మం తీసుకుని సంఘంలో పేరు పొందిన నేను ఒక క్రైస్తువునని పేరు పొందుకోవడానికి క్రైస్తుడయ్యావా? ఆ క్రైస్తత్వం ద్వారా నీకు లాభం ఏమీ లేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నప్పుడు నువ్వు సంఘానికి ప్రయోజనకరంగా ఉంటావు, నీ గ్రామానికి, నీ ప్రజలకు, అనేక మందికి నువ్వు ప్రయోజనకర వ్యక్తిగా మారాలి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు భాషలో మాట్లాడతావు, ఇక విశ్వాసం కలిగి ఉంటావు, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఇంకా అనేకమైనటువంటి వివేచన వరము, ఇక భాషలు మాట్లాడి భాషల అర్థం చెప్పే శక్తి, ప్రవచించడం, వివేచించడం, స్వస్థపరచడం, ఇటువంటి సుమారుగా ఒక 9 రకాల వరము పరిశుద్ధాత్మ పొందిన వారిపైన ఉంటుంది. కనుక అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది అనే సంగతి సీమోను అనే ఈ గారిడి సీమోను తెలుసుకొని తను అనుకున్నాడు, అయ్యో మొన్నటి వరకు నేను గారిడి చేసుకుంటూ ప్రజలకు నేనే గొప్పవాడిని చూపించుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఇంత అద్భుతాలు జరుగుతాయా? పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా దేవుని మహిమ కొరకు అద్భుతాలు చేయగలరా అని ఆలోచించి వారి ఎదుట కొంత ద్రవ్యము తెచ్చి, డబ్బులు తెచ్చి పెట్టి ఆయన అంటున్నాడు, నేను కూడా ఎవరి మీద చేతులుంచితే వారు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లుగా ఆ అధికారము నాకును దయచేయండి, నాకును నేర్పండి, నాకును అధికారం ఇవ్వండి అయ్యా అని పేతురు యోహాను దగ్గరికి వచ్చి ఆయన ఎప్పుడైతే బ్రతిమలాడుతున్నాడో, ఎప్పుడైతే ఆయన అడుగుతున్నాడో, పేతురు అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుంటున్నావా? నువ్వు తెచ్చిన నీ వెండి నీతో కూడా నశించునుగాక. దేవుని యొక్క శక్తి డబ్బులిచ్చి కొనుక్కొనిది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను దేవుని కొరకు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాను, ఏదేదో చేశాను కాబట్టి దేవుని వరం నాకు ఉంటుంది. నథింగ్ అండి. డబ్బులిచ్చి ఎప్పుడు కూడా దేవుని శక్తి మనం పొందుకోలేము. విశ్వాసము ద్వారా మాత్రమే, దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుని వాక్యాన్ని గౌరవించి, దేవుని పట్ల నమ్మకత్వంగా ఉన్నప్పుడే దేవుని వరం మనం పొందుతాం. ఆ వరము అనేక మందికి ప్రయోజనకర వ్యక్తులుగా మనను తీర్చిదిద్దుతుంది. నువ్వు ఇచ్చిన డబ్బు ధనాన్ని బట్టి, నువ్వు పెట్టే తిండిని బట్టి కాదు, నువ్వు ఇచ్చే బట్టలను బట్టి కాదు, నువ్వు ఇచ్చే కానుకలను బట్టి దేవుడు వరమివ్వడు. అదంతా మన భ్రమ. దేవుని వరం కావాలంటే ఒక మనిషి ఎలాంటి పాపము తన హృదయంలో పెట్టుకోకూడదు.
పరిశుద్ధత కలిగిన వాడై ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోవడానికి తనలో నిష్కళంకమైన జీవితము కలిగి అందరి ఎడల మంచి మనోభావము కలిగి ఉంటేనే దేవుడు తన ఆత్మవరాలు ఇస్తాడు. ఈరోజు పేరుకే క్రైస్తులని చెప్పుకుంటూ విపరీతంగా అందరూ మా కుటుంబం మంచిది, మేం మంచోళ్ళు, మేం చేసే పని మంచిది అని చెప్పుకుంటున్నారు. కాదండి, అది నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. దేవుని ముఖం కూడా చూడడానికి నీకు శక్తినివ్వదు. నీలో కళంకము లేని జీవితం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి. దౌర్భాగ్యన పాపిష్టి పనులు చేసుకుంటూ నా దేవుడు నేను ప్రార్థన చేస్తే వింటాడు అనుకోవడం అని నీ బుద్ధిహీనత. నీ మనసు మార్చుకోవాలి. వాక్యాన్ని బట్టి నీ జీవితం చక్కదిద్దుకోవాలి. డబ్బులు ఇచ్చి కనుక వరం కొనుగోలు చేస్తే అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఎంతో స్థాయిలో ఎదిగిపోయి ఉండేది. కానీ పరిశుద్ధాత్మ డబ్బులకి అమ్ముడు పడిపోయేవాడు కాడు. అందుకే పేతురు గద్దిస్తూ, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. పేతురు నిర్ముఖమాటంగా, ఆయనైతే ఆ ప్రాంతానికి ఒక గొప్పవాడుగా, ఆ ప్రాంతానికి ఏదో మహాశక్తివంతుడుగా నిన్నటి వరకు ఆయన చెప్పుకున్నాడు. కానీ దైవ సేవకులు వచ్చిన తర్వాత ఆయన గొప్పతనాలన్నీ కూడాను బట్టబయలైంది. ఆయన కేవలం గారడీ చేసి ఇక్కడిది అక్కడది ఇక్కడ చేసుకుంటూ తన పేరు కొరకు ఆయన ఏదో చేస్తున్నాడు. కానీ దేవుని కొరకు కాదు. దేవుని కొరకు చేసిన వాడు ఎప్పుడు లెక్క చూడడు. దేవుని కొరకు పనిచేసే వ్యక్తి ఎప్పుడు ఇతరులకు ఆయన బాధించడు. అయితే ఇక్కడ ఈయన డబ్బులు పట్టుకుని వచ్చి దైవశక్తి కొనుక్కొని ఏదో చేయాలనుకున్నాడు. కానీ నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయంలోచన క్షమింపబడవచ్చును. పేతురు ధైర్యంగా డైరెక్ట్గా ఆయనకి చెప్తా ఉన్నాడు, నీ చెడ్డ హృదయము, నీ డబ్బుతో పాటు నీవు నశించిపోతావు. జాగ్రత్త పడు. నీ చెడుతనం మానుకో. ఫస్ట్ నువ్వు చేస్తున్న చెడు పనులు మానుకో. మారు మనసు పొందు. ప్రభుకు నువ్వు క్షమాపణ వేడు. నీ హృదయ ఆలోచనలు అప్పుడు ప్రభు క్షమిస్తాడు. నీ గుండె నిండా కపటము పెట్టుకొని హృదయ ఆలోచనలు చెడిపోయి నువ్వు గారిడి సీమును వలె దుర్భాగ్యమైనటువంటి పనులు చేస్తూ ఆలోచన విభిన్నంగా పెట్టుకొని నువ్వు దేవుని ఎదుట బ్రతకలేవు. నువ్వు అది మానుకో. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని పేతురు చెప్తా ఉన్నాడు. నీ హృదయం సరైనది కాదు, దుష్టత్వంలో ఉన్నావు. అందుకు సీమోన్ అంటున్నాడు, అయ్యా మీరు చెప్పిన వాటిని ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకునుడని వారి దగ్గర ప్రార్థన చేస్తూ బతిమలుతున్నాడు. అయ్యా నేను నశించిపోకూడదు. నిజమే, మీరు చెప్పినట్లుగా నాలో ఎన్నో చెడు హృదయాలు తలంపులు ఉన్నాయి. అయితే వాటిని బట్టి నేను నాశనం చేయకుండా నా కొరకు ప్రార్థన చేయనని చెప్పి ఆయన వారికే వేడుకుంటున్నాడు. అంతటా వారు సాక్ష్యమిస్తూ ప్రభు వాక్యం బోధించి యెరూషలేములకు తిరిగి వెళ్ళారు. సమరియలో అనేక గ్రామాలు సువార్త ప్రకటిస్తూ దేవుని మహిమపరిచారు. రండి ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు ప్రభు. అపోస్తలుల ద్వారా మీరు చేస్తున్న అద్భుత కార్యముల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించి స్వార్థ బుద్ధితో, కపటమైన బుద్ధితో, చెడ్డ హృదయంతో దైవ శక్తిని మేము వశపరుచుకోవాలని ద్రవ్యమిచ్చి ఏదో కానుకలిచ్చి ఏదో చేయాలనుకుంటే దాంతో మేము నశించిపోతామన్న సత్యాన్ని నేర్చుకున్నాం. మా హృదయాలు శుద్ధిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడే మేము దీవించబడగలము. తండ్రి, ఈ మాటలు మా జీవితాలకు దీవెన కలుగుంచి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం.
ప్రభు మనలను దీవించునుగాక.